దొక్కా సీతమ్మ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పటమట అనే గ్రామంలో జన్మించారు. 19వ శతాబ్దంలో జీవించిన ఆమె తన కరుణ, దయ మరియు సేవాభావం కోసం ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆంధ్ర అన్నపూర్ణగా పిలువబడే సీతమ్మ తన జీవితాన్ని పేదలకు, అవసరమైన వారికి మరియు యాత్రికులకు సేవ చేయడానికే అంకితం చేశారు. సీతమ్మ రోజూ అనేకమందికి భోజనం ఏర్పాటు చేసేవారు. గోదావరి తీరంలో వందలాది యాత్రికులు ఆమె ఆశ్రయాన్ని ఆశించి ఆహారం పొందేవారు. ఆమె ఎప్పుడూ ఎవరికీ ఆకలితో ఉండనీయలేదు. సీతమ్మ సేవలు అంతగా ప్రసిద్ధి చెందాయి. దూర ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు ఆమెకు దీవెనలు తెలపడానికి వచ్చేవారు. ఆమె భర్త కూడా ఈ సేవా కార్యంలో ఆమెకు తోడుగా ఉండేవారు. సీతమ్మ జీవితం సదాచారాలకు మరియు కరుణకు నిలయంగా ఉండేది. ఒకరోజు ఒక పెద్దావిడ తన కొడుకుతో కలిసి సీతమ్మను కలుసుకోవడానికి వచ్చింది. ఆమె కొడుకు దొంగతనానికి పాల్పడినందుకు అరెస్టయ్యాడు మరియు అతను జడ్జి ముందు హాజరు కావాల్సిన సమయం వచ్చింది. అయితే ఆ బాలుడు ఆకలితో బాధపడుతుండటాన్ని చూసి సీతమ్మ అతనికి ఆహారం అందించారు. కోర్టుకు వెళ్లినప్పుడు జడ్జి సీతమ్మను ఎందుకు ఒక దొంగకు ఆహారం అందించిందని ప్రశ్నించాడు. సీతమ్మ సమాధానంగా చెప్పిన మాటలు జడ్జిని కదిలించాయి. ఆయన నేరస్తుడైనా ఆకలితో ఉండడం నా కంటికి సహించదు. సాటి మనిషికి ఆహారం అందించడం నా బాధ్యత. జడ్జి సీతమ్మ సేవాభావాన్ని గౌరవిస్తూ ఆ బాలుడి శిక్షను తగ్గించారు. సీతమ్మ సేవలు బ్రిటిష్ రాజు వరకు కూడా చేరాయి. ఆమె చేసిన కృషిని చూసి బ్రిటిష్ రాజు సీతమ్మను కలుసుకోవడానికి ఆమె గ్రామానికి వచ్చారు. రాజు ఆమె సేవలకు ప్రశంసలందిస్తూ ఆమెకు బంగారు నగలు నజరానాగా ఇవ్వాలని నిర్ణయించాడు. అయితే సీతమ్మ ఈ ప్రతిపాదనను వినయంగా తిరస్కరించి, నేను నిస్వార్థంగా సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. మీ నజరానాను స్వీకరించడం నా ధర్మానికి విరుద్ధం అని చెప్పింది. ఈ సంఘటన బ్రిటిష్ రాజుపై గాఢమైన ముద్ర వేసింది. రాజు సీతమ్మగారి సేవలను మరింత గౌరవంగా భావించి ఆమె పేరును ఇతర ప్రాంతాలలో కూడా ప్రస్తావించారు. సీతమ్మగారి దాతృత్వం గురించి చెప్పుకోవాలంటే, ఒకసారి ఒక పేద వ్యక్తి ఆమెను కలిసి తన కుమార్తె పెళ్లి కోసం సహాయం కావాలని అడిగాడు. సీతమ్మ తనకు ఉన్న సొమ్ము అంతా అతనికి ఇచ్చి ఆ కుటుంబాన్ని సంతోషంగా పెళ్లి జరుపుకునేలా చేసింది. ఆమెకి తన వ్యక్తిగత అవసరాల కంటే ఇతరుల కష్టం తీరే విధంగా చేసే సేవలు ముఖ్యమైనవిగా అనిపించేవి. అనేక కష్టాల తర్వాత కూడా సీతమ్మ సేవలను ఆపలేదు. ఒకసారి సీతమ్మ ఇంట్లో పెద్దనాశనం జరిగింది. పంటలు నష్టపోయినా, ఆర్థిక సమస్యలు వచ్చినా ఆమె భోజనం ఏర్పాటు చేయడం మాత్రం ఆపలేదు. సీతమ్మ సేవలను చూసి గ్రామస్తులు, ఇతరులు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె సేవల కృతజ్ఞతగా ఆ ప్రాంత ప్రజలు సీతమ్మ గారికి ఒక దేవాలయం నిర్మించారు. ఇది ఆంధ్ర అన్నపూర్ణ పేరుతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహించి సీతమ్మను స్మరించుకుంటారు. దొక్కా సీతమ్మ తన జీవితాన్ని నిస్వార్థ సేవకు అంకితం చేశారు. ఆమె చేసిన సేవలు, చూపిన దాతృత్వం మరియు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యం కలిగి ఉండటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయి. Thank you for watching my video. For more videos please like, share and subscribe.